ఏంటంటే ఒక ప్లాంట్ ఇది వైజాగ్ గాజువాక్ సిటీలోనే విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు దాంతో స్టీల్ ప్లాంట్లోనే మొన్ననే ఒక మంత్ కిందట కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేట్ పరం చేయమని చెప్పి ప్లాంట్ ప్రైవేట్ పరం చేసి 6,000 నుంచి 7,000 మందిని కార్మికులను తీసిన తర్వాత పని పాటు లేకపోతే ఆటోలు కొనుక్కుంటే ఆ ఆటోలు కూడా ఈ ఫ్రీ బస్ పథకం పెట్టి ఆటోలు కూడా డీజిల్కి డబ్బులు రావట్లేదు. అంటే ఇప్పుడు ఒక మనిషి సగటు మానవుడు జీవనశైలి బతకడానికి ఏదో ఒక విద్య ఏదో ఒకటి ఉండాలి కదా, దాన్ని ఆధారపడే ప్లాంట్ ఉద్యోగాలు పోయాయి. చూస్తే గంగవరం పోర్టులోనే సెటిల్మెంట్ చేసి ఉద్యోగాలు తీస్తారు. తీరా చూస్తే ఆటోలోకి వచ్చేటప్పటికి స్త్రీశక్తి పథకం తెచ్చి ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు పొట్టగొట్టారు. ఇప్పుడు మనిషి ఎలా బతకాలి? ఇప్పుడు దొంగతనాలు చేస్తే జైలుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కడుపు మంట ఏడు చేస్తాడు, ఆకిలిని మంట పొట్టలో మంటను ఎవరు ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఆకిలి వేస్తేనే ఇప్పుడు మనం ఇదంతా సంపాదించింది దేనికోసం? మన ఫ్యామిలీ మన పొట్ట కోసం మన అందరూ భవిష్యత్తు కోసమే ఏదో ఒకటి రూపాయి వస్తుంది. ఆడవాళ్ళు ఎక్కుతారు, అటు ప్యాసింజర్లు ఎక్కుతారు, తీస్తారు. ఇప్పుడు అందరూ ఆధార్ కార్డులు ఎక్కువ బస్సుల కోసం చూస్తుంది. ఎవరు ఆటో ఎక్కుతారు? పాత కోసం ఇప్పుడు వెళ్ళి చూడండి, మీరు ఇప్పుడు వెళ్ళి వచ్చాను మొత్తం 200 మంది ఆడోళ్ళు ఉన్నారు. ఎవరమ్మా రెండమ్మా ఎక్కడమ్మా అంటే బస్సు కోసం ఇంకా ఆటోలు ఎవరు ఎక్కుతారు? ఆటోలు ఏడ్ చేసుకోవాలి. మేము ఎలా బతకాలి? ఇది ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రం 1,00,000 కోట్ల అప్పుల్లో ఉండేటప్పుడు కూడా నువ్వు స్త్రీశక్తి పథకం తీసుకొచ్చి దీనివల్ల రాష్ట్రానికి అదనంగా ఖర్చు తెప్పించగానే ఏది లేదు.